చూసే వాళ్ళకి ఇది కామెడీగా అనిపించవచ్చు, కానీ వీళ్ళు మన జీవనాధారాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఊరి జనాల భయాన్ని పోగొట్టడానికి ఇంతకు మించి మార్గం తెలియలేదు. మా ఇద్దరితో ఈ విషయం మొదలవుతుంది. సార్ నేను చెప్పిన పిచ్చోళ్ళు వీళ్ళే సార్. ఏమయ్యా సోమ, ఏంటయ్యా సమస్య? ఏమయ్యా మీరు ఇటువంటి తిని ఏమన్నా అయితే మీ ఊరోళ్ళంతా మమ్మల్ని కదా అంటారు, మేమేదో పని చేయనట్లు. తీసి విసిరిపారండి. సార్ మీరు చెప్పేటట్టుగా ఏమీ జరగట్లేదు సార్. ఇక్కడి బాతులన్నీ చనిపోయేది బర్డ్ ఫ్లూ వల్ల కాదు. ఈయన ఫ్యాక్టరీలోంచి వచ్చే వేస్ట్ అంతా చెరువులో కలుస్తోంది. అయితే అప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చి ఇక్కడున్న బాతులన్నీ చనిపోలేదని సైంటిస్ట్ ఐసిక్ సోమన్ చెప్తున్నారు. బాగుంది సార్, ఆయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ వల్ల బాతులన్నీ చనిపోతున్నాయి. ఈ వంకతో ఊర్లో ఉన్న అన్ని బాతుల్ని కాల్చేస్తే ఆయన ఫామ్ లో ఉన్న మాంసం వ్యాపారం జోరుగా సాగుతుంది కదా. ఇదంతా ఈయన ప్లానే సార్. సార్ నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పాను, తర్వాత మీ ఇష్టం సార్. సోమ, దీన్ని ఇంతటితో నువ్వు ఇక్కడే ఆపేస్తే నీకే మంచిది. ఇది తిని ఎవరికన్నా ఏదన్నా అయితే నాకే సమస్య. నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని తెలిసినందువల్లే నీ మీద నేను కేసు పెట్టను. ఇదిగో ఇదంతా బండ్లు ఎక్కించు. దీనికి బదులుగా ఒక పెద్ద విషయాన్ని సెంటర్ నుంచి నేను పంపిస్తాను. వెయిట్గా వస్తుంది, తీసుకో.